టైప్ కల్చర్ ఎప్పుడు లేదు. మరి కొత్త కల్చర్కి శ్రీకారం చుడతా ఉన్నారు. మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం, రాజమండ్రి ఒక ప్రశాంతమైన వాతావరణము, ఆ శాంటిటీ పాడు చేసుకోకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, అసలు రాజమండ్రి ఏ పరిస్థితుల్లో ఉండింది. ఇప్పుడు ఇక్కడ శిలాపలకాలు కొట్టే పరిస్థితులు, అదేవిధంగా నిన్న చూస్తే సీతంపేటలో ఒక కుర్రోడు తల బద్దలు కొట్టిన పరిస్థితులు, అదేవిధంగా పేపర్ మిల్లు ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ని అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితులు. మరి ఈ రకమైన దాడులు ఎక్కడికి దారితీస్తూ ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు. మరి సాక్షాత్తు ఇక్కడ ఒక శిలాపలకము, నేషనల్ హైవే అధికారులు వచ్చి ఆ శిలాపలకం వేసి అందులో కేంద్ర మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారి పేరు, మాజీ శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారి పేరు, వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. మనము వచ్చిన తర్వాత ఎంత కొట్లాడి ఈ ఫ్లైఓవర్ని సాధించామనేది ప్రజలు గమనించారు. మరి ఆ పేరు ఉండకూడదని ధ్వంసం చేశారా లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాల. ఒకటి, ఇది శిలాపలకం తీసినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి పేరు ఎక్కడ చెప్తారండి? ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నో వందల ప్రాణాలు పోయినాయి. ఆ 100 ప్రాణాలు పోకూడదు, ఇది నా ఊరు, నా రాజమండ్రి అని కొట్లాడి ఈ ఫ్లైఓవర్, ఆగిపోయిన ఫ్లైఓవర్ని తిరిగి తీసుకురావడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో ఫ్లైఓవర్ పేరు కావాలని అంటే మీరే పెట్టుకోండి, మాకేమి అభ్యంతరం ఏం లేదు. కాకపోతే రాజమండ్రి బాగుపడిందా లేదా అదొకటే మా తాలూకా అంశము. ఇక్కడ ప్రజలకి సంబంధించి ఏదైతే ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కొన్ని వందల ప్రాణాలు పోయినాయి, వేల యాక్సిడెంట్లు జరిగినాయి, అది జరగకూడదనేది మా తాలూకా తాపత్రయం. సో ఇవాళ ఆ ఫ్లైఓవర్ తీసుకురావడమే కాదు, దానికి సంబంధించి మా స్థలాన్ని కూడా కార్ఖానాకి ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ రకమైన దాడులు అనేది ఎవరు కూడా హర్షించరు. ఇది ఒక్కసారి పునరాలోచించుకొని నాయకులు వ్యవహరిస్తే ఇంకా ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారనేది గమనించాల్సిందిగా కోరుతాం.